మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. లోక్సభలో భాషకు సంబంధించిన వేడి చర్చ మళ్ళీ ఒకసారి జరిగింది. డిఎంకే పార్టీ లోక్సభలో సంస్కృతం, హిందీ భాషల మీద తమ ద్వేషాన్ని మళ్ళీ ఒకసారి వెలిబుచ్చారు. లోక్సభలో 2 రోజుల క్రితం స్పీకర్ ఓం బిర్లా గారు ఒక ప్రకటన చేశారు. అదేంటంటే, ఇప్పటిదాకా లోక్సభలో ఎంపీలు ఎవరైనా ఏ భాషలో మాట్లాడుతూ ఉన్నా కూడా సైమల్టేనియస్గా ఆన్లైన్లో ఇంగ్లీష్లోనూ హిందీలోనూ అనువాదం వినే సౌకర్యం ఉన్నది. అంటే వాళ్ళ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్న బటన్ తిప్పటం వల్ల హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ సభ్యుడైనా మాట్లాడే భాషను ఈ హిందీ ఇంగ్లీష్లో అనువాదాన్ని వినొచ్చు. ఈ సౌకర్యం ఉంది. అయితే 2 రోజుల క్రితం ఈ సౌకర్యాన్ని వేరే భాషలకు కూడా విస్తరింపజేశామని చెప్పి ఓం బిర్లా గారు ఈ ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారం బోడో, డోగ్రీ, మరాఠీ, మైథిలి, మణిపురి, సంస్కృత్ అండ్ ఉర్దూ అని చెప్పి ఆయన చెప్పాడు. కాలక్రమేణా వనరులు దొరకటాన్ని బట్టి రాజ్యాంగంలో ఉన్న 22 భాషలకు కూడా ఇదే విధమైనటువంటి సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే దయానిధి మారన్ డిఎంకే ఎంపీ లేచి నిలబడి చాలా సీరియస్గా ఆయన తన వాదాన్ని వినిపించాడు. చాలా ఆగ్రహంతో వాదాన్ని వినిపించాడు. ఏంటంటే, అది సంస్కృతం ఎందుకండి, అది వేస్ట్ కదా. 2011 సెన్సస్ ప్రకారం 73,000 మంది మాట్లాడే ఆ భాషను మీరు ఈ అనువాద సౌకర్యాన్ని కల్పించడానికి, ఆ యంత్రాలు తయారు చేయడానికి ఎంతో డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు? ఇది వేస్ట్ ఆఫ్ మనీ కదా. పబ్లిక్ కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఇలా వృధా ఎందుకు చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి మీరు వృధా చేస్తున్నారు కదా అని చెప్పి ఆయన చాలా సీరియస్గా ప్రశ్న వేశాడు 0 అవర్లో. వేస్తే అప్పుడు బిర్లా దాన్ని తిప్పుకొట్టినాడు. వెంటనే స్పీకర్ గారు ఏమన్నారంటే, అయ్యా దయానిధి గారు, ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నారు? మీరు భారతదేశంలో ఉన్నారు. ఇది భారత్. 22 భాషలు భారతదేశంలో రాజ్యాంగం అనుమతించిన 22 భాషల్లో సంస్కృతం ఒకటి అతి ప్రాచీనమైన భాష. దాంట్లో ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆప్కో ఆపత్తి క్యా హై అని అడుగుతాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటా అని అడుగుతాడు. అయితే పార్లమెంట్ బయట లోపల కూడా దీని మీద చర్చలు జరిగినాయి. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఈ సందర్భంలో బయటకు వచ్చినాయి. అదేంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్వయంగా పార్లమెంటులో సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించేటట్టు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ చేశారు. ఈ విషయాన్ని కొంతమంది బయటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, బయట దీని మీద వేరు ఛానళ్ళలో కూడా చర్చ జరిగినప్పుడు ఒక తిరుపతి అనే ఆయన బీజేపీ పార్టీ తరఫు నుంచి అని అన్నాడు. ఆయన ఒక ప్రశ్న అడిగినప్పుడు దయానిధి మారన్ ఇది వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకని అంటే అన్నాడు కదా అని అంటే, ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, ఒకవేళ సంస్కృతం మీద ఖర్చు పెట్టి ఎంపీలకు అనువాద సౌకర్యాన్ని ఇవ్వటం అన్నది వేస్ట్ ఆఫ్ మనీ అయితే దయానిధి కూడా వేస్ట్ ఫెలోనే అని అంటాడు ఆయన. ఎందుకని అన్నాడంటే, అసలు దయానిధి అన్న పేరు సంస్కృతంలో అది దయానిధి అనే 2 మాటలు కూడా సంస్కృతమే, కాబట్టి ఆయన కూడా వేస్ట్ అంటాడు. సరే, ఇది ఒక పిడివాదన. అంటే ఇది భాషలకు సంబంధించిన చర్చ జరిగేటప్పుడు పేరు మీద చర్చ చేయటం అన్నది అది సమంజసమైనటువంటి విషయం కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తమిళం అత్యంత ప్రాచీనమైన భాష, అదేవిధంగా సంస్కృతం కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి భాష. ప్రాచీనమైనటువంటిది మాత్రమే కాదు, మనం సంస్కృతం అన్నది భారతదేశంలో మధ్యయుగాల దాకా కూడా ఒక లింక్ లాంగ్వేజ్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆముక్త మాల్యదలో ఆయన వామనాచార్యుడి ఇంట్లో చేరినటువంటి వేరు భాషల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సంస్కృతంలో ఒకరితో ఒకళ్ళు సంస్కృతంలో మాట్లాడినట్టుగా మనకి కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. అంటే ఒకప్పుడు అది లింక్ లాంగ్వేజ్గా పనిచేసినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఎన్నో శాస్త్రాలు, విజ్ఞానం సంస్కృత భాషలో ఉన్నది. సరే, ఈ సంస్కృత భాష గొప్పతనాన్ని గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ గమనించాల్సింది ఏంటంటే, తమిళ భాషలో కూడా
చాలా సంస్కృత పదాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఇవి సంస్కృత పదాలు కాదు తమిళ పదాలే అని చెప్పి బుకాయిస్తారు, వాదిస్తారు. ఈ దయానిధి మారన్, కరుణానిధి మారన్ ఈ పేర్లన్నీ కూడా సంస్కృత పదాలే కదా. మొరసోలి ఇది అచ్చమైన ద్రావిడ పదం, మారన్. ఇలా ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయి దానికి. అయితే హిందీ పట్ల కానీ మాకు సంస్కృత పట్ల కానీ ద్వేషం లేదు, కానీ అదొక్కటే జాతీయ భాష అంటానికి వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇక్కడ మేము ఆయన ప్రశ్న అడిగాడు, మీరు సమాధానం చెప్పండి, ఇందులో తప్పే ఉందని చెప్పి తమిళ వాళ్ళ డిఎంకే పార్టీ నుంచి కూడా సలీం ధరణిధర్ అని ఆయన చెప్పాడు. ఈ ధరణిధర్ అన్న పేరు కూడా సంస్కృతం పేరే కదా అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా అట్లా ఉంచితే మిగతా 22 భాషలకు కూడా అనువాదం చేసేటటువంటి సౌకర్యం కల్పిస్తున్నారని చెప్తున్నాడు. ఇంకా కొన్ని విషయాలు గమనించాల్సింది ఏంటంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ సభ్యులు లోక్సభలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, అంటే ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కొంతమంది సంస్కృతంలో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వేరు వ్యక్తులు వాళ్ళ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశం భాషల విషయంలో ఎంత సుసంపన్నమైందో చెప్పడానికి ఉదాహరణగా ఉండేటట్లుగా ఆయా భాషల్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సంస్కృతంలో కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మనం గమనించాలి. ఇచ్చిన సమాధానంలో వచ్చింది ఏంటంటే, చాలామంది ప్రమాణ స్వీకారం కూడా కొంతమంది సంస్కృతంలో చేశారు. ఎవరైనా సంస్కృతంలో వినాలి అని అనుకుంటారనుకోండి, మీకున్న అభ్యంతరం ఏంటని చెప్పి వాళ్ళు అడిగారు. దానికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ మారన్ ఇంకొక క్లెయిమ్ ఏం చేశాడంటే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని దీని మీద డబ్బులతోటి ఎందుకు వృధా చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేయడానికని ఆయన క్లెయిమ్ చేశాడు. క్లెయిమ్ చేస్తే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కోసం ప్రవేశపెట్టారని చెప్పి ఎట్టి పరిస్థితులు చెప్పలేం. సంస్కృత భాషకు సంబంధించినటువంటి వేరువేరు కార్యక్రమాలు ఎన్నో ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. సంస్కృత విద్యాపీఠాలు ఎప్పుడు వచ్చినాయి? తర్వాత సంస్కృతానికి సంబంధించిన ప్రమోషను కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఆల్ ఇండియా రేడియోలో జూన్ 30, 1974లోనే 5 నిమిషాల పాటు సంస్కృత వార్తలు ప్రసారం చేసేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అట్లాగే 2002లో దూరదర్శన్లో సంస్కృతం వార్తలు ఆగస్టు 22వ తేదీన 2002లోనే దూరదర్శన్ నుంచి సంస్కృతంలో వార్తలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో మనం గమనించాలి. అంటే ఎప్పటి నుంచో సంస్కృతానికి సంబంధించిన ప్రచారం కానీ సంస్కృతానికి సంబంధించినటువంటి వ్యాప్తికి పాటుపడటం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి చాలా కాలం నుంచి కూడా ఉన్నది. ఇప్పుడు కూడా వేరువేరు విద్యాలయాల్లో వేరువేరు విశ్వవిద్యాలయాల్లో ఎప్పటి నుంచో సంస్కృతం ఒక అధ్యయన విభాగంగా ఉంది. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి నాయకుడు ఒక ఆయన ఏమన్నాడంటే, హిందీ ప్రచార సభలో ప్రవేశ పరీక్ష రాసేవాళ్ళు మిగతా ప్రాంతాల కంటే తమిళనాడులోనే ఎక్కువ మంది ఉన్నారని చెప్తాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసులోనే ఉంది కదా. మరి అలా చెప్పేటప్పుడు సంస్కృతం వద్దని చెప్పే ద్వేషం ఎందుకు ప్రదర్శించాలి అన్నప్పుడు బీజేపీ వారి నుంచి కూడా ఒక వాదన ఏమొచ్చిందంటే, కేవలం రాజకీయ లబ్ధి పొందడం కానీ మాత్రమే దయానిధి మారన్ ఇలాంటి విషయాలను తీసుకొస్తుంటాడు. ఆయన ఎప్పుడు కూడా వృధా చేసేటటువంటి చర్చలే లేవదీస్తూ ఉంటాడు. ఒక అసహ్యకరమైనటువంటి అంటే భాషా ద్వేషాన్ని ప్రదర్శించేటటువంటి విషయాలు తీసుకొస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా అక్కడ జరుగుతున్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో వాళ్ళ పరిపాలన జరుగుతున్నటువంటి లోపాలను కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను కానీ తప్పుదావ పట్టించేటప్పుడు కానీ పక్కదావ పట్టించడానికి కానీ ఇలాంటి విషయాలు లేవనెత్తుతాడని చెప్పి ఆయన అవతల పక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చినాయి. సరే, ఇప్పుడు రాజకీయ లబ్ధం కోసం ఆయన విమర్శిస్తే అదే రాజకీయ లబ్ధి కోసం అవతల వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇది సహజంగా జరిగేది. కానీ ఇక్కడ అసలు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి పౌరులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అది భారతీయ భాష, చాలా గొప్ప భారతీయ భాష. దాని పట్ల ద్వేషం ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాని వ్యాప్తిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో ఎంతో పరిశోధనకు అవకాశం ఉన్నది. ఒక్క తమిళనాడులోనే తమిళ భాషలో కూడా ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయి. మీరు అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు? ఈ విషయం ఒకటి. కానీ సంస్కృత భాషలో నుంచి వచ్చినటువంటి పారిభాషిక పదాలను ఎన్నో భారతీయ భాషలు స్వీకరించినాయి. ద్రావిడ భాషా కుటుంబం వేరు, ఈ వాదన ఉన్నది. అది వేరే విషయం. భాషల పుట్టుకల గురించి వీటి గురించి చెప్పే విషయం కూడా అది వేరే విషయం ఉన్నది. ఒక డిఎంకే కానీ వేరే పార్టీలు కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కలోనియల్ మైండ్ సెట్ అని చెప్పడం ఒకటి, తర్వాత ఇంపోజ్ చేయటం అన్నది ఒకటి. అయితే ఇంగ్లీషు కావాలని కోరేటటువంటి వాళ్ళు
అది కలోనియల్ లాంగ్వేజ్ అని, తర్వాత బ్రిటిష్ వాడు ఇక్కడ వదిలిపెట్టిపోయినటువంటి కలోనియల్ మైండ్ సెట్కి సంబంధించిందని, లింగ్విస్టిక్ అపార్థైడ్కి సంబంధించింది కానీ అని ఇంగ్లీష్నే కలోనియల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్నే మీరు అంగీకరించేటప్పుడు భారతదేశంలో ఒక ప్రముఖమైన భాషను హిందీని ఎందుకు అంగీకరించారని చెప్పి యువతల నుంచి కూడా ఒక వాదనలో వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా పార్లమెంటులో 22 భాషలు మొత్తానికి కూడా అనువాదం చేయించి పార్లమెంటు సభ్యులకు అప్పటికప్పుడే అనువాదాన్ని వినిపించేటటువంటి ఈ యాంత్రిక సౌకర్యాన్ని తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందే. సంస్కృతానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని చదువుల్లో కానీ, పరిశోధనల్లో కానీ, బోధనలో కానీ దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని తగ్గించవలసినటువంటి అవసరం లేదు. ఎన్నో పరిశోధనలు వేరువేరు విశ్వవిద్యాలయాల్లో సంస్కృత సాహిత్యానికి సంబంధించి, సంస్కృత సాహిత్యానికి వేరువేరు భారతీయ భాషలకు ఉన్నటువంటి భాషా సాహిత్యాలకు ఉన్నటువంటి సంబంధాలను ఇంకా ఎన్నో విలువైన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటులో ఈ సౌకర్యం కల్పించడాన్ని ఆహ్వానించవచ్చు కానీ ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు అంబేద్కర్ అలాంటి మేధావి ఎందుకు సూచించాడో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతాన్ని జాతీయ భాషకు గుర్తించవచ్చని, సంస్కృతం నేర్చుకొని ఆ విజ్ఞానంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటం వల్ల కూడా మన ఆర్గ్యుమెంట్ని బలంగా వాదించవచ్చని కూడా అంబేద్కర్ మనకి సూచించినట్లుగా మనకి ఇంకా గుర్తు తెచ్చుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను ఛానల్లో సాహిత్య విషయాలు, ఇలాంటి సామాజిక రాజకీయ అంశాలు కూడా మాట్లాడుతున్నాను. ఎక్కువగా సాహిత్య పరిశోధన, సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి విషయాలు మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. పులి కన్ను వైడ్ ఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మీలాగా ఎంతోమంది, ఎన్నో వేల మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.